హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. ఇది మనం ఈరోజు చూసేది ఏంటంటే ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఈరోజు మనం ఆల్రెడీ 2:30 ఆ టైంలో అనుకుంటా హీరో ఆర్ జీరో కాల్ అని చెప్పేసి అంటే ఆప్షన్ బయ్యింగ్ ఇది 14,500 కాల్ ఆప్షన్ 14,500 కాల్ ఆప్షన్ 10 రూపీస్ ఉండేది. జస్ట్ విత్ ఇన్ 20 మినిట్స్లో ఇది 75 అయింది. 75 రూపీస్ అయిందన్నమాట. 10 రూపీస్ ఉండేది 75 రూపీస్ అయింది విత్ ఇన్ 15 మినిట్స్లో. అంటే 2:30కి పిక్ చేసాం దీన్ని. 3కి మన ఎగ్జిట్ అయ్యే టైపుకి 75 అయింది ఇది. ఇదనమాట. ఇదేంటంటే ఆప్షన్ బయ్యింగ్. ఇదేంటంటే ఎవ్రీ ఎక్స్పైరీలో మీకు ఎవ్రీ ఎక్స్పైరీలో 2 to మీరు 3 వరకు అలర్ట్గా ఉంటే మీకు ఇలాంటి ఒక కాల్ జరుగుతుంది అనమాట. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బట్ ఏంటంటే అట్లీస్ట్ 2 to అంటే 1:30 నుండి కూర్చుంటాను నేను. బట్ 2 to మీరు 3 o'clock అంటే 3:15 వరకు కూడా ఒక్కోసారి మీరు అలర్ట్గా ఉంటే ఇలాంటి కాల్ అవుట్ దొరుకుతుంది అన్నమాట మీకు. అంటే 10 or 5 రూపీస్ బిలో 10 రూపీస్లో దొరుకుతుంది కాల్. అది ఇమీడియట్ ఒక 50 లేదంటే 100 ఒక్కోసారి 100 కూడా వెళ్ళిపోతుంటుంది అనమాట. బాగానే ఉంది. ఇది అయిపోయింది ఈరోజు ఈ కాల్. బట్ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే వై ఆప్షన్స్ ఆర్ వెరీ రిస్కీ అనమాట. ఎందుకు రిస్కీ అనేది మీకు క్లియర్గా చెప్తాను, చాలా క్లియర్గా. ఎందుకంటే క్లియర్గా మేబీ మనకి వేరే చోట ఎక్కడ మీకు ఉండదేమో అని చెప్పేసి నా ఫీలింగ్ అంతే. అంటే నేను అలాగే ఫీల్ అవ్వాలి కదా, మరి నేను చెప్తున్నాను కాబట్టి నేను బాగానే చెప్తానని చెప్పి నేను ఫీల్ అవ్వాలి. అదనమాట మ్యాటర్. విషయం ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. వై ఆప్షన్స్ ఆర్ మోర్ రిస్కీ. ఎందుకు మోర్ రిస్కీ అంటే చూడండి ఒకసారి. సపోజ్ నేను డెలివరీలో ఒక స్టాక్ తీసుకున్నాను అనుకోండి. 100 రూపీస్ పెట్టి డెలివరీలో ఒక స్టాక్ తీసుకుంటే అది ఒక 10% పోయింది అనుకోండి. అంటే 100 రూపీస్ పెట్టి నేను ఒక స్టాక్ తీసుకున్నాను. ఒకే ఒక స్టాక్ కొనుక్కుంటాను, నాకు 100 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. బాగానే ఉంది. ఇది మ్యాక్సిమం పోతే ఒక 20% పోయింది అనుకోండి. మీ లాస్ 20 రూపీస్. జస్ట్ 20 రూపీస్ ప్లస్ డెలివరీకి బ్రోకరేజ్ ఫ్రీ కాబట్టి జస్ట్ 20 రూపీస్ లాస్ అనమాట మీకు. అంటే మీకు 1,00,000 రూపాయలు పెట్టారనుకోండి. 20% పోయింది అనుకోండి. 20% అంటే ఎంత మీకు 2,000 అంటే 2%. 20% అంటే 20,000 అంతే కదా. 1,00,000 రూపాయలు జస్ట్ 20,000 మాత్రం లాస్ మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే బ్యాడ్ సినారియోలో చెప్తున్నాను. మీరు డెలివరీ ఏదైనా తీసుకుంటే దాంట్లో 20% పోయినా సరే మీకు మ్యాక్సిమం వచ్చే లాస్, ఆ పర్సంటేజ్ ఆఫ్ లాస్ అంతే 20%. బట్ మీరు సపోజ్ ఇంట్రాడే మీరు ఇంట్రాడే తీసుకున్నారనుకోండి. ఇంట్రాడే మీరు యాక్చువల్గా మొన్నటి వరకు 10xలో మీకు లెవరేజ్ వచ్చేది. మీ క్యాపిటల్ ఏమో 1x ఉంటే 10x వరకు మీకు మార్జిన్ తీసుకోవచ్చు. అంటే మీరు ఎవ్రీ 1 రూపీ రైజ్కి మీరు 10 రూపీస్ రిస్క్ చేస్తున్నారు. అంటే 1 రూపీ రైజ్ అయితే నాకు వచ్చే ప్రాఫిట్ 10 రూపీస్. 1 రూపీ ఫాల్ అయితే నాకు వచ్చే లాస్ 10 రూపీస్. అలా చేసేవారు ఇదివరకు యాక్చువల్గా. కాబట్టి సెబీ ఏం చేసిందంటే యాక్చువల్గా దీన్ని 5x చేసింది. అంటే మీకు 1 రూపీ పైకి వెళ్ళింది అనుకోండి, మీ ప్రాఫిట్ 5 రూపీస్. అలా కాకుండా ఆపోజిట్లో వెళ్ళింది అనుకోండి, 1 రూపీస్ కిందకి వెళ్ళింది అనుకోండి. అంటే మీరు బయింగ్లో ఉన్నప్పుడు చెప్తున్నాను. అంటే మీ లాస్ 5 రూపీస్ అనమాట. అలాగా. అంటే సపోజ్ నేను ఇంట్రాడేలో ఒక 1,000 రూపీస్ చేశాను అనుకోండి. 1,000 రూపీస్ చేస్తే ఫర్ ఎవ్రీ 1 రూపీ స్టాక్ మూవ్మెంట్లో నాకు ఇప్పుడు ఎంత వస్తుంది, ప్రస్తుతం ఉన్న మార్జిన్ ప్రకారం 5 రూపీస్ పోతుంది. అంటే ఆ స్టాక్ ఒక 50 రూపీస్ పోయింది అనుకోండి. 50 into 5 అంటే 250 రూపీస్ పోతుంది నాకు, అంతే కదా. అంటే జస్ట్ 5x వరకు రిస్క్ చేస్తున్నారు. అంటే 5 times డెలివరీ కంటే మీరు 5 times రిస్క్ చేస్తున్నారు. ఇది ఇంట్రాడేలో. కాబట్టి సెబీ ఏం చేసింది, 10x నుండి దాన్ని 5x తీసుకొచ్చింది. యాక్చువల్గా సెబీ చేయవలసిన యాక్చువల్ విషయం ఏంటంటే లాట్ సైజు. మీకు నెక్స్ట్ చూసేది ఆప్షన్స్. ఆప్షన్స్లో మెయిన్ మీకు ఎక్కడంటే దెబ్బ కొట్టేది లాట్ సైజ్ అనమాట. లాట్ సైజులో మీకు చాలా భయంకరంగా ఉంటుంది యాక్చువల్ విషయం ఏంటంటే. ఇక్కడే మీకు రిస్క్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయలేరు. సపోజ్ ఇలా చూడండి ఒకసారి. ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్
ఓకే, డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. ఆప్షన్స్ ఇంకా డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. ఆప్షన్స్లో మనకి ఏమవుతుందంటే టైం డికే, ఈ మనకి ఏంటంటే ఆప్షన్ గీక్స్ ఉంటాయి. బట్ ఫ్యూచర్లో గీక్స్ కట్ట ఏమి ఉండదు. జస్ట్ మనకి డైరెక్ట్ స్పాట్ వాల్యూ ఎలా ఉందో అలాగే ఉంటుంది. బట్ ఇందులో కూడా రిస్క్ ఏంటంటే లాట్ సైజు. ఓకే, ఆప్షన్స్లో గీక్స్ ప్లస్ లాట్ సైజు 2 రిస్కులు. బట్ ఫ్యూచర్లో ఒకటే ఒక రిస్క్, అదేంటంటే లాట్ సైజు. ఓకే, సపోజు నేను సేమ్ డెలివరీ ఇందాక మనం 1 lakh తీసుకుందాం అనుకున్నాం. 1 lakh పెట్టి నేను రిలయన్స్ కొన్నాను అనుకోండి. రిలయన్స్ లాట్ సైజ్ ఎంత 505. అంటే నాకు ఒక 1 రూపీ పోయింది, 505 రూపీస్ పోద్ది ఇప్పుడు. అంటే రిలయన్స్లో 1 రూపీ డ్రాప్ అయింది అనుకోండి, నాకు పోయి లాస్ ఎంత 505 రూపీస్. ఓకే, పొరపాటున రిలయన్స్ అక్కడ నుండి 100 రూపీస్ పడింది అనుకోండి. ఓకే అనుకుందాం, పోనీ 10 రూపీస్ పడింది అనుకోండి, మీకు ఫ్యూచర్లో 5,000 పోద్ది. ఓకే, కళ్ళు మూసుకొని పోద్ది అనమాట. ఇది ఫ్యూచర్లో లాస్, ఫ్యూచర్లో ఉన్న రిస్క్. ఓకే, ఫ్యూచర్లో ఉన్న సింగిల్ రిస్క్ ఏంటంటే లాట్ సైజు. బట్ ఆప్షన్లో ఇంకో రిస్క్ కూడా ఉంది. లాట్ సైజ్తో పాటు ఇంకో రిస్క్ కూడా ఉంది, అదేంటంటే ఆప్షన్ గీక్స్ అనమాట. ఓకే, ఇది ఫ్యూచర్ ఉన్న రిస్క్ ఏంటంటే మీరు ఇంట్రాడేలో జస్ట్ 5x రిస్క్ చేస్తుంటే, ఓకే చూడండి ఫ్యూచర్లో మీరు ఎంత రిస్క్ చేస్తున్నారంటే 1:500 రిస్క్. ఏది మన రిలయన్స్ గురించి మాట్లాడుకుంటే. ఓకే, అంటే రిలయన్స్లో 1 రూపీ మూమెంట్ వస్తే, ఓకే 1 రూపీ మూమెంట్ వస్తే మీకు 500 రూపీస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే, అంటే మీరు 1:500 రిస్క్ చేస్తున్నారు. 1:500 అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇంకా ఆప్షన్స్ అయితే ఇంకా పీక్ అనమాట, ఇంకా దారుణం ఇది. ఓకే, ఆప్షన్స్ అంటే మీకు ఇంకా దారుణం ఏంటంటే, సపోజ్ నేను ఆప్షన్స్ నిఫ్టీ ఉన్నాను అనుకోండి, లాట్ సైజ్ ఎంత 75. ఓకే, లాట్ సైజు 75. ఇక్కడ బయింగ్ చేస్తున్నారా సెల్లింగ్ చేస్తున్నారా అని చాలా ఇంపార్టెంట్. ఓకే, బయ్యర్కి ఇంకా లిమిటెడే, ఎందుకంటే ఓన్లీ ప్రీమియం మాత్రమే పోతుంది. ఓకే, బయ్యర్కి లిమిటెడ్ రిస్క్, ఎందుకంటే ప్రీమియం మాత్రమే పోతుంది. అది కూడా తక్కువేం కాదు, మీరు అనుకుంటున్నారు కానీ ప్రీమియం మాత్రమే పోతుంది, ఇందులో రిస్క్ లేదని. మీరు పెట్టిందంతా పోతుంది. ఓకే, అంటే మీ క్యాపిటల్ జీరో అయిపోతుంది ఇక్కడ, మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయట్లేదు. ఓకే, మీ క్యాపిటల్ మొత్తం ఎరోడ్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. ఓకే, సపోజు ఒక 400లో ఆప్షన్ ఉంది, నేను బై చేసిందని ఎంత 75 క్వాంటిటీ. ఓకే, ఫర్ ఎవ్రీ 1 రూపీకి నేను ఎంత రిస్క్ చేస్తున్నాను చెప్పండి ఒకసారి. 75 చేస్తున్నాను నేను, ఎందుకంటే లాట్ సైజ్ ఎంత ఉంది కాబట్టి. దీంతోపాటు ఎక్సెస్ రిస్క్ ఏంటి, టైం డికే, ఎందుకంటే నేను బయ్యను కాబట్టి. ఓకే, నేను బయ్యింగ్లో ఉన్నాను కాబట్టి ఏమవుతుంది, టైం పెరిగే కొలది ఈ ఆప్షన్ ప్రీమియం ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. ఓకే, అంటే ఈ 75 టైమ్స్ ప్లస్ ప్రైస్లో వచ్చేది కూడా నేను లాస్ చేస్తున్నట్టే. ఓకే, ప్రైస్లో సపోజు ఆ 400 ఉన్నది 40 పడిపోయింది అనుకోండి, అంటే ఇది ఒక 10 టైమ్స్ పోయింది నాకు. అంటే ఈ 10 టైమ్స్ నేను రిస్క్ చేశాను, ప్లస్ లాట్ సైజ్ 75 కాబట్టి 75 టైమ్స్ రిస్క్ చేశాను. అంటే మీరు చూడండి ఒకసారి, 750 టైమ్స్. ఈ కేసులో నేను రిస్క్ చేసినంత 750 టైమ్స్ రిస్క్ చేశాను. ఓకే, మీకు అర్థమవుతుందా? యాక్చువల్గా ఇంట్రాడేలో నేను చేసే రిస్క్ జస్ట్ 5x. ఓకే, బట్ ఆప్షన్ బయ్యింగ్లోనే 750 టైమ్స్ రిస్క్ చేశాను నేను. ఓకే, ఇంకా ఆప్షన్ సెల్లింగ్ అంటే అది ఇంకా దారుణం అది. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను అనుకో సపోజు. ఓకే, సెల్లింగ్ మీకు వన్స్ మీకు ఆపోజిట్లో పోతుంది అనుకోండి. ఓకే, దానికి అడ్జస్ట్మెంట్స్ ఏమీ చేయకపోతే మీకు అన్లిమిటెడ్ రిస్క్ అనమాట. అన్లిమిటెడ్ రిస్క్ అంటే మీకు మతిపోద్ది యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు పెట్టే ఓకే 1,60,000 మీరు మార్జిన్ పెడతారు. ఓకే, ఆప్షన్ సెల్లింగ్కి. బట్ అక్కడ 3 lakhs కొడుకు లాస్ కూడా వస్తుంది. 3 lakhs లాస్ వస్తుంది మీకు. ఓకే, అంటే మీరు అలర్ట్గా ఉండి అడ్జస్ట్మెంట్ చేసుకుని అదంతా చేసుకునే స్కిల్ ఉందంటే అసలు ఈ వీడియో చూడవసరం లేదు మీరు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం రిస్క్ మ్యాక్సిమం రివార్డ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఓకే, మీకు ఆప్షన్ సెల్లర్స్కి ఓన్లీ ప్రీమియం ఒకటే కలెక్ట్ చేస్తాడు వాడు. బట్ రిస్క్ చూస్తే మీకు ఓకే మీరు అలా వదిలేసి కూర్చున్నారనుకోండి, అఫ్కోర్స్ ఎవరు అలాగే ఎంత తెలియకపోయినా సరే పొజిషన్ అయితే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, పొజిషన్ అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోతారు కదా. ఓకే, మీరు సెల్ చేశారు ఒక ఆప్షన్ని. ఓకే, అది మీకు ఆపోజిట్లో డైరెక్షన్లో పోతూ ఉంది. ఓకే, పోతూ ఉంటే అలా లాస్ పెరుగుతూ పోతుంటుంది. ఓకే, 3 lakhs 4 lakhs అలా పోతూనే ఉంటుంది. అప్పుడప్పుడు చూడరు కదా మీరు. ఓకే, మీరు పెట్టింది 1,60,000 మార్జిన్లో. ఓకే, ఓ 20,000 వస్తే వెంటనే తీసేస్తారు. ఓకే, 20,000 లాస్ వస్తే వెంటనే తీసేస్తారు. అడ్జస్ట్మెంట్ తెలియడం వచ్చిన వాళ్ళు అయితే అడ్జస్ట్మెంట్ చేస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు సపోజు ఓకే 2 points ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎట్ ద మనీ ఆప్షన్ కానీ సెల్ చేశారంటే మిమ్మల్ని ఎవడో కాపాడాడు. ఓకే, ఎట్ ద మనీ ఆప్షన్ను ఎట్టి పరిస్థితుల్లో సెల్ చేయకూడదు మీరు. ఓకే, అలాగే అవుట్ ఆఫ్ మనీ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో బై చేయకూడదు. ఓకే, అంటే అవుట్ ఆఫ్ మనీ ఆప్షను ఒక రేర్ కేస్ సినారియోలో తప్ప, అంటే ఎందుకు చూపించాం కదా హీరో ఆర్ జీరో అని చెప్పేసి, ఆ టైప్లో తప్ప
అవుట్ ఆఫ్ మనీ ఆప్షన్ని మీరు ఎప్పుడు బై చేయకూడదు. ఎందుకంటే ఆ ప్రీమియం మీరు కట్టిన ప్రీమియం అంతా వేస్టే. ఓకే, టైం వేస్ట్ అనమాట ఇది. ఓకే, ఎట్ ద మనీ ఆప్షన్ మీరు సెల్ చేశారంటే అది మోర్ రిస్కీ అనమాట. మీరు ఎలా అంటే ఒక ల్యాండ్ మైన్ మీద కూర్చొని ఉన్నట్టే. ఓకే, ఈ కేసులో నేను రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇన్ని టైమ్స్ అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఒక్కొక్క సినారియో తీసుకుంటే మీరు 1000 టైమ్స్ కూడా మీరు రిస్క్ చేస్తున్నట్టే. ఒక్కొక్క పొజిషన్కి ఒకలా మారిపోద్ది అనమాట ఇది. ఓకే, రిస్క్ అనేది. అందుకని 2 పాయింట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ మనీ ఆప్షన్ బయ్యింగ్ మీరు చేయకూడదు, అది ఒక టైం వేస్ట్ ప్రాసెస్. ఓకే, అవుట్ ఆఫ్ మనీ ఆప్షన్ బయ్యింగ్. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇది జస్ట్ నేను కూడా ఆప్షన్ చేస్తున్నానని చెప్పుకోవడానికి తప్ప ఆ ప్రీమియం అంతా పోతుంది. అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టారో 5000 పెట్టారనుకోండి, ఆ 5000 జీరో అయిపోతుంది. ఇది చూసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఎట్ ద మనీ ఆప్షన్ సెల్లింగ్ అనేది అసలు ఎలాంటిదంటే అది ఒక న్యూక్లియర్ బాంబ్ అనమాట అది. ఓకే, ఎట్ ద మనీ మీరు ఆప్షన్ సెల్ చేశారంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. అది ఈ 2 పాయింట్స్. అంటే ఎట్ ద మనీ ఆప్షన్లో మీరు రిస్క్ నిజంగా క్యాలిక్యులేట్ చేయాలంటే 1000 టైమ్స్ కూడా వస్తుంది. ఓకే, మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకొని చూసుకోండి. ఈవెన్ మోర్ దెన్ 1000 టైమ్స్ కూడా వస్తుంది మీ రిస్క్. అంటే 1 రూపీ పడిపోతే 1000 రూపీస్ పోతుంది మీకు. ఓకే, అఫ్కోర్స్ మీ లాట్ సైజ్ని బట్టి ప్లస్ నెంబర్ ఆఫ్ లాట్స్ని బట్టి. మీరు నెంబర్ ఆఫ్ లాట్స్ ఉంటాయి కదా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకున్నది సింగిల్ లాటే. అలా కాకుండా నేను 10 లాట్స్ పెడతాను అనుకోండి, 10 లాట్స్ పెడతాను అనుకోండి, 10 లాట్స్ ఇంటూ నిఫ్టీ ఎంత 75, అంటే అక్కడికే 750 టైమ్స్ రిస్క్ చేస్తున్నారు మీరు. అది కాకుండా ప్రీమియంలో వచ్చే రిస్క్ అది కూడా కలుపుకుంటే మీకు ఎన్ని థౌజండ్స్లో రిస్క్ వస్తుంది చూడండి. అంటే 1 రూపీ మూమెంట్కి మీరు 1000 టైమ్స్ రిస్క్ చేస్తున్నారు అనమాట. అది ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ ఫ్యూచర్స్ అదనమాట. ఓకే, కొంతవరకు ఇంట్రాడే అయితే మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ ఆప్షన్స్ ఫ్యూచర్స్ మీరు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మేనేజ్ చేయలేరు. ఓకే, అంటే చేయలేరంటే ఎవరు చేయలేరంటే సబ్జెక్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఈజీగా చేయొచ్చు అనమాట. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను, దయచేసి రిక్వెస్ట్. ఓకే, ఈ 2 పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎట్ ద మనీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయొద్దు, అవుట్ ఆఫ్ మనీ ఆప్షన్స్ బై చేయొద్దు. ఎడాపెడా ఆప్షన్స్ అయితే చేసేసి తర్వాత క్యాపిటల్ అంతా పోయి బాధపడద్దు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.